దామోదర అన్న మాట ఎందుకు వచ్చింది అంటే దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర అని. త్రాటి చేత నడుం చుట్టూ కట్టబడినవాడు కనుక ఆ తాడు గట్టిగా బిగిసినప్పుడు మచ్చలేనటువంటి వాడికి నడుం చుట్టూ మచ్చ పడిపోయింది కనుక ఆ మచ్చ పడినటువంటి వాడు ఒకనాడు తాటి చేత కట్టబడ్డవాడు అనేటటువంటి గుర్తుని పొందినవాడు కనుక ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు? ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు. అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు. అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు, ఉలువుకల బంధనము అని. అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని. అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల. దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు. అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది. చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి. యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది. వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి, ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది. అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ యందు ఉంచుతారు. మిగిలినవి మీకు అర్థమైనటువంటి విషయాలే. ఒక ఇల్లాలు గరిటె ఉంచడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఇల్లాలు యొక్క ప్రధాన కర్తవ్యం ఏది అంటే ఋతువుని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తకి వంట చెయ్యాలి అని. భర్తకి వంట ఇల్లాలే ఎందుకు చేస్తుంది అంటే దానికి కొన్ని ఆమెకి మాత్రమే తెలిసి ఉంటాయి. ఆయన ఇప్పుడు ఇలా భోజనం చేస్తారు, ఇది ఒక పవిత్రమైనటువంటి కాలం. ఈ కాలంలో ఆయన భోజనం చేసేటప్పుడు భగవన్నామం చెప్పుకుంటూ చేస్తారు. అందుకని నేను కూడా వంట భగవన్నామం చెప్తూ చేస్తాను. ఈ ఋతువునందు ఆయన ఆరోగ్యం నిలబడడానికి ఈ పదార్థాన్ని నేను వండాలి అని తెలుసుకుని ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పశుపోషణము, ఆ ఆవుల యొక్క పాలు తీయడం, వాటిని కాచడం, తోడు పెట్టడం, దదిమథనము అంటారు. అంటే పెరుగు చిలకడం. ఇవి వాళ్ళ ఐశ్వర్యమునకు కారణములు. గోపాల బాలురు ఆవుల్ని ఎద్దుల్ని తీసుకెళ్ళి పోషిస్తారు, వాటి పాలు తీసి ఇస్తారు. ఈ పాలు కాచడం ఇల్లాలు కాస్తుంది. కాచి దాన్ని తోడు పెట్టి పెరుగు చిలకడం ఆమె చిలుకుతుంది. పెరుగు చిలకడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయమేం కాదు. పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కుండలో పెరుగు తోడుపెట్టి గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి స్తంభానికి 2 తాళ్ళు కడతారు, అడ్డుతాళ్ళు. అందులోకి కవ్వాన్ని ఉంచి నిలువుతాడు వేసి 2 చేతులతో పట్టుకుని సమానంగా తిప్పాలి. ఆ కవ్వం కిందకి దిగితే కుండ కింది భాగం బద్దలైపోతుంది, పక్కలకి వెళ్ళిపోతే పక్క భాగం బద్దలవుతుంది. పెరుగు మధ్యలోకి నిలబడి చిలికేటట్టు అలాగని అమరిక లేకుండా తిప్పితే పెరుగు తొలికిపోతుంది. అలా కాకుండా చర్ ఛస్ అని చప్పుడు వచ్చేటట్టుగా ఏదో పాల సముద్రాన్ని చిలుకుతున్నారా అన్నంత అందంగా ఉంటుంది. చిలికితే అందులోంచి వెన్న ముద్దలు పైకి తేరి ఆ కవ్వం నిండా కూడా ముద్ద అంటుకుంటుంది. ఆ అంటుకున్న ముద్ద బొటనవేలుతో తీసి గిన్నెలోకి వెన్న తీస్తారు. అది దదిమథన ప్రక్రియ అని గోపకాంతలకు అత్యంత పవిత్ర కర్మ. ఐశ్వర్యమంతా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని చేసేటప్పుడు పరమ జాగ్రత్తతో చేస్తారు. వాళ్ళు చక్కగా సిగ నిండా పువ్వులు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆ చీర తీసి పైకి దూపుకుని ఆ 2 చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ మని ధనొచ్చేటట్టుగా
ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దదిమథన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దదిమథనం చేస్తోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.